హాయ్ అందరికి, ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం బాగానే ఉందని చెప్పాలి. మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కిర్రాక్గా అనిపించింది. అండ్ కొన్ని మ్యాచెస్ బాగున్నాయి, మిగతాదంతా సేమ్ రిపీటెడ్ షోనే స్మాక్ డౌన్లో. అండ్ స్మాక్ డౌన్లో ఏమేమి జరిగినాయి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో స్టార్టింగ్లోనే మన గుంతర్ వచ్చినారు. సో గుంతర్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడ ఉన్న అనౌన్సర్ టేబుల్ని అవన్నీ కింద పడేస్తూ చైర్స్ని ఎత్తేస్తూ చాలా ఫ్రస్ట్రేషన్లో కనిపించింది. మైక్ తీసుకొని అనౌన్సర్ టేబుల్ ఎక్కి చెప్పారన్నమాట. సో కోడీ రోడ్స్ నన్ను ఓడించలేదు, చీటింగ్ జరిగింది, నాకు న్యాయం కావాలి. సో నేను ఆ రోప్స్ కింద కాళ్ళు పెట్టినాను అంటే ఆ టైంలో రెఫరీ కౌంట్ చేయొద్దు, కానీ కోడీ రోడ్స్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో గెలిచిండు. స్టిల్ ఇప్పుడు గోల్డెన్ బాయ్ డబ్ల్యూబీ ఛాంపియన్గా కోడీ రోడ్స్ ఉన్నాడు. నేను ఛాంపియన్గా ఉండాల్సిందే, నాకు న్యాయం కావాలి అన్నట్టుగా గుంతరు అంటూ ఉంటాడు. అండ్ అంతలోనే కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. కోడీ రోడ్స్ రింగ్లోకి వస్తాడు. రింగ్లోకి వచ్చి ఏమంటాడంటే, చూడు గుంతర్, నువ్వు చెప్పింది కరెక్టే, నీ కాలు రింగ్ రోప్ కింద ఉంది అండ్ అది మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు కొన్నిసార్లు మనం హీరో అవ్వచ్చు, కొన్నిసార్లు మనమే నష్టపోవచ్చు, కానీ దీని గురించి సాగదీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకేదో జరిగింది, నీకు అన్యాయం జరిగింది, దీన్ని సాగదీయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇక్కడే ఈ రోజు నీకు రీమ్యాచ్ దొరుకుతుంది. సో ఇప్పుడే మనం ఫైట్ చేద్దాం ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటాడు. అండ్ అంతలోనే మన సామిజన్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సామిజన్కి ఫుల్గా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. అండ్ సామిజన్ ఏమంటాడంటే, నాకు కావాల్సిన అప్రిషియేషన్ ఇదే అన్నట్టుగా ఫ్యాన్స్తో మాట్లాడతాడు. అండ్ సామిజన్ ఏమంటాడంటే, చూడండి, నేను ఇక్కడికి రావాలని అనుకోలేదు. సో ఇప్పుడు మీ దాంట్లో ఇన్వాల్వ్ అవుదామని నేను అనుకోవట్లేదు, బట్ నేను కంట్రోల్ చేసుకున్నాను, బట్ తప్పలేదు. సో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, కోడీ రోడ్స్ ఏమో గుంతర్కి అన్యాయం చేసిందని, అండ్ మీరిద్దరు కలిసి నాకు అన్యాయం చేసినారు అన్నట్టుగా సామీ జైన్ అంటాడు. అండ్ అప్పుడు మన గుంతర్ ఏమంటాడంటే, నీకు సంబంధం లేని వ్యవహారం ఇది, నువ్వు పక్కకి వెళ్ళిపో. సో నువ్వు ఆ రింగ్లో నుండి బయటకు వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా గుంతర్ చెప్తాడన్నమాట సామీ జైన్కి. అండ్ అప్పుడు సామీ జైన్ ఏమంటాడంటే, ఓ అలాగా, అండ్ నేను నిన్ను ఆల్రెడీ బీట్ చేసినాను, నిన్ను ఓడించినాను రస్సెల్ మేనియాలో, నీ దగ్గర నుండి ఛాంపియన్షిప్ని తీసుకున్నాను, అది మర్చిపోయినా ఉన్నట్టుగా సామీ జైన్ గుంతర్కి గుర్తు చేస్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటాడంటే, చూడు సామి, ఇప్పుడు నాకు బిజీ ఉన్నాను, ఇప్పుడు నీతో ఫైట్ చేయలేను, నీకు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కావాలి కావచ్చు కానీ నేను నీతో ఫైట్ చేయలేను అన్నట్టుగా ఈ టైప్లో మన కోడీ రోడ్స్ సామీ జైన్కి చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడు సామీ జైన్ ఏమంటాడంటే, చూడు కోడీ, నువ్వు దేని గురించో భయపడుతున్నావు. సో నువ్వు దేని గురించో ముందు జరిగేదాని గురించి భయపడుతున్నావు. సో నువ్వు గుంతర్ కోసం భయపడుతున్నావు కావచ్చు, సో నువ్వు నా కోసం భయపడు, నా గురించి భయపడినట్టుగా సామీ జైన్ చెప్తాడు. అంటే నువ్వు గుంతర్ని ఓడించినావు, నువ్వు అది చేసినావు, నువ్వు నాకు ఒక లెసన్ నేర్పుతా అన్నావు కదా, సో నాకు ఆ లెసన్ని నేర్పు, ఎప్పుడు నేర్పుతావు అన్నట్టుగా సామీ జైన్ కోడీ రోడ్స్ని అడుగుతాడు. అండ్ అంతలోనే గుంతర్ వెనకాల నుండి వచ్చి మన కోడీ రోడ్స్ని తోసేస్తాడు. సామీ జైన్ పైన పడిపోతాడు. కోడీ రోడ్స్ ఫైట్ బ్యాక్ చేయడానికి చూస్తాడు, ఆయన గుంతరే అటాక్ చేస్తాడు. అండ్ మళ్ళీ సామీ జైన్ వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు, బట్ గుంతర్ సామీ జైన్ని బయట పడేస్తాడు. అండ్ కూడా అనమాట, సామీ జైన్ మళ్ళీ వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు, రింగ్ బయటకు తీసుకొచ్చి. గుంతర్ అండ్ సామీ జైన్ ఇద్దరు అటాక్ చేసుకుంటూ ఉండే టైంలో మన కోడీ రోడ్స్ రింగ్ రోప్స్ పై నుండి దూకుతాడు అన్నమాట, బట్ గుంతర్ ఎస్కేప్ అయిపోతాడు. సో సామీ జైన్ పైనే కోడీ రోడ్స్ పడతాడు. అండ్ అక్కడ నుండిగా గుంతర్ వెళ్ళిపోతాడు. అండ్ సామీ జైన్కి చేయిద్దామని చూస్తాడు మన కోడీ రోడ్స్, బట్ సామీ జైన్ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత అంటే ఇక్కడే మొత్తం ఇది బ్రాల్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత నికాలిస్ దగ్గరికి గుంతర్ వెళ్తాడు అన్నమాట. సో నువ్వు దీన్ని ఫిక్స్ చేసేయి, ఈ వ్యవహారాలను నాతోటి కావు, ఇదంతా ఫిక్స్ చేసేయి, నువ్వు ఫిక్స్ చేయకపోతే నా లీగల్ టీము రంగంలోకి దిగుతుంది అన్నట్టుగా మన గుంతరు మన నికాలిస్కి వార్నింగ్ ఇచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత కొద్దిసేపటికి మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తారన్నమాట. అంటే మ్యాచ్ జరుగుతుంది, రీమ్యాచ్ జరుగుతుంది. అండ్ దీంట్లో ఏ స్టిపులేషన్స్ ఉంటాయో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లోనే తెలుస్తుందంట. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో వీళ్ళిద్దరు రీమ్యాచ్లో ఎటువంటి స్టిపులేషన్స్ ఉంటాయో ఒక రూల్ ఉంటుందని చెప్పిన నికాలిస్, ఆ రూల్ ఏంటిది, ఆ స్టిపులేషన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ ఆ రీమ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో కాకుండా దాని తర్వాత జరిగే స్మాక్ డౌన్లోనే మనకి వీళ్ళిద్దరి మధ్యలో రీమ్యాచ్ జరుగుతుందంట. స్మాక్ డౌన్లోనే జరుగుతుంది. అండ్ మన కోడీ రోడ్స్ చాలా క్లియర్గా చెప్పిండు, ఆయన మేబీ సామీ జైన్ ఇన్వాల్వ్ అవుతాడు కావచ్చు, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్గా కన్వర్ట్ అయినా అవుతుందేమో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం అన్నట్టుగా అనిపిస్తుంది. సో అదన్నమాట కోడీ రోడ్స్ సామీ జైన్ గుంతర్ మధ్యలో స్టోరీ.
అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ రక్వెల్ వర్సెస్ జేసీ జైన్ అండ్ కియానా జేమ్స్ మధ్య ఫేటల్ 4-వే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో కియానా జేమ్స్ జూలియా మధ్యలో చిన్న ప్రాబ్లం జూనికి దొరికింది. అంటే కియానా జేమ్స్ రోల్అప్ చేసే టైంలో ఆ కాళ్ళని రోప్స్ పైన పెడుతుంది. అప్పుడు జేసీ జైన్ ఆ కౌంట్ చేయకుండా ఆపేస్తుంది అనమాట. ఆ కాళ్ళని కిందికి తోసేస్తుంది రింగ్ రోప్స్ పైనుండి. అండ్ అదే టైంలో జూలియా జేసీ జైన్ పైన అటాక్ చేస్తూ ఉండగా కియానా జేమ్స్ అంటే నా కాళ్ళని జూలియానే తీసేసిందని పొరపడుతుంది. సో దాంతో వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది రక్వెల్ రోడ్రిగేజే. అండ్ దాని తర్వాత కియానా జేమ్స్ జూలియా మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కియానా జేమ్స్ జూలియాని తోసేస్తుంది. ఇక కోపం వచ్చి జూలియా కియానా జేమ్స్ పైన అటాక్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ టాలా టోంగా వర్సెస్ రాయ్స్ కీస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. తెలిసిందే కదా, మన ఎంఎఫ్టీ ఫైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంటరప్ట్ అవుతారని. సో ఇంటరప్ట్ అయినారు, డిస్ట్రాక్ట్ చేసినారు. సో దానివల్ల ఈ మ్యాచ్లో టాలా టోంగానే విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత రాయ్స్ కీస్ పైన అటాక్ చేస్తారు. ఆర్ట్రోత్ హెల్ప్ చేయడానికి వస్తాడు, బట్ నో యూజ్. వాళ్ళు ముగ్గురు అయిపోతారు. ముగ్గురు కలిసి అటాక్ చేస్తారు, కార్నర్లో పడేస్తారు. అండ్ అప్పుడే డేమియన్ ప్రీస్ట్ వచ్చి ఆర్ట్రోత్ని బయటకి లాగుతాడు. సో బయటకి లాగి అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు వచ్చినావు, నువ్వు మెడికల్లీ క్లియర్ లేవు, నువ్వు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నట్టుగా అక్కడ నుండి తీసుకెళ్తాడు అనమాట ఆర్ట్రోత్ని మన డేమియన్ ప్రీస్ట్. అండ్ దాని తర్వాత ఇక ఎంఎఫ్టీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు అనమాట. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ రింగ్లోకి వస్తుంది. సో రింగ్లోకి వచ్చి ఏమంటదంటే, నేను జేడ్ కార్గిల్ని ఓడించినాను. సో నాకు కొంచెం ఇంజరీ ఉంది. ఇప్పుడు మన రియా రిప్లీ కాల్లో కొంచెం ఇంజరీ అయింది. స్టిల్ నేను ఇక్కడ ఉన్నాను. స్టిల్ నేను ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్గానే ఉన్నాను అన్నట్టుగా రియా రిప్లీ చెప్తుంది అనమాట. అండ్ దాని తర్వాత రియా రిప్లీ షార్లెట్ ఫ్లేర్కి థ్యాంక్స్ చెప్తుంది. అంటే షార్లెట్ ఫ్లేర్ వచ్చి నాకు హెల్ప్ చేసింది మ్యాచ్లో, సో అందుకని మన షార్లెట్ ఫ్లేర్కి థ్యాంక్స్ చెప్తుంది. అండ్ అంతలోనే షార్లెట్ ఫ్లేర్ వస్తుంది అన్నమాట. సో షార్లెట్ వచ్చి ఏమంటుందంటే, చూడు రియా, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను, నువ్వు నన్ను ఏం అడగలేదు, అంటే నువ్వు నా మ్యాచ్లో హెల్ప్ చేయు అని నువ్వు నన్ను ఏం అడగలేదు, అయినా సరే నేను హెల్ప్ చేసినాను. ఎందుకంటే నువ్వంటే నాకు రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను నీకు హెల్ప్ చేసినాను అన్నట్టుగా రియా రిప్లీతో అంటది. కానీ ఇప్పుడు అలా కాదు. సో నేను ఇప్పుడు నీకు ఫేస్ టు ఫేస్ రాబోతున్నాను, ఎందుకంటే నేను క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో ఉన్నాను. సో దాన్ని గెలిచి నేను నీకోసం వస్తాను. సో ఇప్పుడు మనం పక్క పక్కన ఉండము, నీ ఫేస్ టు ఫేస్ ఉంటాము అన్నట్టుగా, మనం ఎదురెదురు ఉంటాం అన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ చెప్తుంది అన్నమాట రియా రిప్లీకి. అండ్ అందులోనే టిఫనీ స్ట్రాటన్ వస్తుంది. టిఫనీ స్ట్రాటన్ వచ్చి ఏమంటుందంటే, నేను ఆల్రెడీ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ని, అండ్ నాకు ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కావాలి అన్నట్టుగా కూడా టిఫనీ స్ట్రాటన్ చెప్తుంది. అంతలోనే అక్కడికి మన జేడ్ కార్గిల్, బీ ఫ్యాబ్, మిచిన్ వస్తారన్నమాట. అండ్ వాళ్ళు ఏమంటారంటే, చూడు షార్లెట్, నువ్వు రియా రిప్లీకి హెల్ప్ చేసినావు కదా, సో ఇప్పుడు అదంతా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు అది ఫైర్ బ్యాక్ అవుతుంది అన్నట్టుగా ఈ టైప్లో చెప్తుంది. అండ్ టిఫనీ స్ట్రాటన్కి ఏమంటుందంటే, చూడు టిఫనీ, ఇది పెద్దోళ్ళ వ్యవహారం, నువ్వు దీని గురించి పక్కకు వెళ్తే మంచిగా ఉంటుంది, సో దీని గురించి పట్టించుకోకపోతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా చెప్తుంది. అండ్ దాని తర్వాత రియా రిప్లీతో ఏమంటుందంటే, సో చూడు రియా, నువ్వు ఎంజాయ్ చేయి, ఇప్పుడు ఎన్ని రోజులు ఛాంపియన్గా ఉంటావో అన్ని రోజులు ఎంజాయ్ చేయి, కానీ ఈ జేడ్ కార్గిల్ నీకోసం వస్తుంది అన్నట్టుగా రియా రిప్లీతో చెప్తుంది. అండ్ అంతలోనే నికోలిస్ వచ్చి మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తాడు. జేడ్ కార్గిల్, మిచిన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్, టిఫనీ స్ట్రాటన్. యాక్చువల్గా అక్కడే షార్లెట్ ఫ్లేర్ మాట్లాడుతుంది అనమాట, ముందే ఛాలెంజ్ చేస్తుంది ఈ మ్యాచ్ని. షార్లెట్ ఫ్లేర్ అండ్ టిఫనీ స్ట్రాటన్ కలిసి మీలో ఇద్దరు ఎవరైనా రండి అన్నట్టుగా చెప్తుంది. అండ్ అంతలోనే నికోలిస్ వచ్చి కన్ఫర్మ్ చేసేస్తాడు అనమాట. సో ఇంకా మీద ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో కొంచెం చీటింగ్ జరుగుతుంది. సో చీటింగ్ వలన జేడ్ కార్గిల్, మిచినే ఈ మ్యాచ్లో విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఫ్యాటల్ ఇన్ఫ్లుయెన్స్ మన పేజ్ అండ్ బ్రీబెల్లా పైన అటాక్ చేస్తారు బ్యాక్ స్టేజ్లో. ఆ ఛాంపియన్షిప్ని తీసుకుంటున్నాం, అండ్ మళ్ళీ అక్కడే ఆ ఛాంపియన్షిప్ని వాళ్ళ పైన పడేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, వాళ్ళకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కావాలి. సో తొందరలోనే వాటి కోసం ఫైట్ చేయొచ్చు. అండ్ అంతేకాదు, చాడ్ గేబుల్ని కూడా బ్యాక్ స్టేజ్లో చూపిస్తున్నారు. మంచి పాప్ అయితే వచ్చింది చాడ్ గేబుల్కి. అండ్ అంతేకాదు, బ్లాక్ మెనోర్ వీడియో ప్యాకేజ్ ఆ కమింగ్ సూన్ అనేది మళ్ళీ ఈరోజు స్మాక్ డౌన్లో చూపిస్తున్నారు. కొన్ని వారాల నుండి ఇట్లనే చూపిస్తున్నారు బ్లాక్ మెనోర్ని. ఒకప్పుడు వీర్ మహాన్కి ఇట్నే చూపిస్తున్నారు. సో అది గుర్తొచ్చింది ఈరోజు బ్లాక్ మెనోర్ని చూస్తుంటే. సో చాలామంది అదే ట్వీట్ చేస్తున్నారు ట్విట్టర్లో,
అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ రికీ సెయింట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రికీ సెయింటే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ చెల్సీ గ్రీన్ వర్సెస్ లాష్ లెజెండ్ మధ్య సింగిల్స్ మ్యాచ్. చెప్పనవసరం లేదు ఈ మ్యాచ్ ఎట్లా ఉంటుందో. సో ఈ మ్యాచ్లో లాష్ లెజెండే విన్ అయింది. ట్రై చేసింది చెల్సీ గ్రీన్, ట్రై చేసింది, మ్యాక్సిమం ట్రై చేసింది, బట్ నో యూజ్. లాష్ లెజెండ్ ఈ మ్యాచ్లో విన్ అయింది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్. సో నాకు పర్సనల్గా ఈరోజు స్మాక్ డౌన్లో ఏదైనా నచ్చింది మ్యాచ్ ఏదైనా ఉందా అంటే ఇది ఒక మ్యాచ్. అఫ్ కోర్స్ ఈ మ్యాచ్లో బాచెస్ జరిగినాయి. సో బ్రాన్ బ్రేకర్ ఓవర్ షాడో అయిపోయిండు. అసలు బ్రాన్ బ్రేకర్ని ఫ్యూచర్ అన్నారు, కానీ ఈ మ్యాచ్ చూసిన తర్వాత నథింగ్ అనిపించింది. ఈ టైంలో కాదు బ్రాన్ బ్రేకర్ని చూపించాల్సింది అన్నట్టుగా అనిపించింది. సో మ్యాచ్ అయితే మంచిగా ఉండే, అందరూ కిరాగా ఫైట్ చేసినారు. డామినిక్ మిస్టీరియో అండ్ అటు ట్రిక్ విలియమ్స్, బ్రాన్ బ్రేకర్ మంచిగా ఫైట్ చేసారు. కాకపోతే బాచెస్ జరిగినాయి. బ్రాన్ బ్రేకర్ డీమెన్ ప్రీస్ట్ని అమాంతం పైకి లాబడతాడు. పైకి లాబట్టి హోల్డ్ చేయలేకపోతాడు. ఆ పైకి లాబట్టి కింద ఎత్తేయాలి, బట్ హోల్డ్ చేయలేకపోతాడు. డీమెన్ ప్రీస్ట్ని కింద పడేస్తాడు. ఆ మూవ్ని ఎగ్జిక్యూట్ చేయడు. అండ్ ఇంకొకటి రింగ్ రోప్స్ దగ్గర. సో రింగ్ రోప్స్ పైన ఎక్కి అంటే అక్కడ డేమియన్ ప్రీస్ట్ని సూప్లెక్స్ కొడదామని అనుకుంటాడు ఒక టైప్లో. అక్కడ కూడా అది బాగా జరుగుతుంది అన్నమాట. ట్రిక్ విలియమ్స్ వచ్చి హెల్ప్ చేస్తాడు అక్కడ. ట్రిక్ విలియమ్స్ వచ్చి ఇంకొక సైడ్ నిల్చుంటాడు. అండ్ బ్రాన్ బ్రేకర్కి సెట్ అవ్వలేకపోతాడు. అక్కడ ఆ కాల్ని సెట్ చేసుకోలేకపోతాడు ఆ సూప్లెక్స్ సిటీకి. సో అదొక బాచ్ జరిగింది. అండ్ ఇంకా చాలా జరిగినాయి బ్రాన్ బ్రేకర్ బాచెస్ ఈ మ్యాచ్లో. సో వాటి గురించి తక్కువ మాట్లాడితే మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఓవర్ షాడో అయిపోయింది ఈ మ్యాచ్లో. సో ఫ్యూచర్ అన్నారు, కానీ ఆ ఫ్యూచర్కి తగ్గట్టుగా ఈ మ్యాచ్లో చూపించలేదు. అండ్ ఈ మ్యాచ్లో కూడా బ్రాన్ బ్రేకర్ ఓడిపోతాడు. అండ్ నాకు ఒక మూమెంట్ వచ్చింది, ట్రిక్ విలియమ్స్ బ్రాన్ బ్రేకర్ ఇద్దరు అటాక్ చేసుకుంటారు అన్నమాట. అనౌన్సర్ టేబుల్ పైన ట్రిక్ విలియమ్స్ ఉంటాడు, అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమో రింగ్ పైన ఉండి అమాంతం ట్రిక్ విలియమ్స్ పైన దూకుతాడు. వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇక అంటే బయటనే అక్కడే పడిపోతూ ఉంటారు. అండ్ రింగ్లో డేమియన్ ప్రీస్ట్, డామినిక్ మిస్టీరియో ఫైట్ చేస్తూ ఉంటారు. చీటింగ్ జరుగుతుంది. జేడీ వచ్చి అటాక్ చేస్తాడు మన డేమియన్ ప్రీస్ట్ పైన. అండ్ డేమియన్ ప్రీస్టే జేడీ పైన అటాక్ చేసి బయటకు పంపించేస్తాడు. అండ్ ఇక ఫైనల్లీ మన డామినిక్ మిస్టీరియో పైన ఫినిషర్ కొడదామని చూస్తాడు. అదే టైంలో లివ్ మోర్గన్ వచ్చి లో బ్లో కొడుతుంది డేమియన్ ప్రీస్ట్కి. అంటే లివ్ మోర్గన్ అక్కడనే ఉంటుంది, డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది డేమియన్ ప్రీస్ట్కి బ్యాక్ టు బ్యాక్. అండ్ లో బ్లో కొడుతుంది. సో లో బ్లో ఇచ్చినాక ఇక ఇంకేముంది, డేమియన్ ప్రీస్ట్కి మన డామినిక్ మిస్టీరియో 619 కొడతాడు. ఈ మ్యాచ్లో విన్ అవుతాడు. సో ఇప్పుడు క్వాలిఫై అయిపోయింది డామినిక్ మిస్టీరియో, బ్రాన్ బ్రేకర్, ట్రిక్ విలియమ్స్ ఇద్దరు ఫ్యూచర్ స్టార్స్ని పెట్టుకొని డామినిక్ మిస్టీరియోని విన్ చేపించారు. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరిని ఒక యాంగిల్లో బయటకు పంపించినారు. అది ఏదైనా సరే కరెక్ట్ కాదన్నట్టుగా అనిపించింది బ్రాన్ బ్రేకర్ విషయంలో. సో అదన్నమాట. సో నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో ఫైట్ చేయాల్సింది ఎవరితో తెలుసా? ఓబా ఫేమీతో. ఓబా ఫేమీ వర్సెస్ డామ మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. నలిపేస్తాడు కావచ్చు ఓబా ఫేమీ డామినిక్ మిస్టీరియోని. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మేబీ బ్రాక్ లెజ్నర్ ఏమైనా వస్తాడా, బ్రాక్ లెజ్నర్ వచ్చి ఓబా ఫెమీ పైన అటాక్ చేస్తాడా అనేది చూడాలి. ఒకవేళ రాకపోతే ఓబా ఫెమీకి ఈజీ విన్ అన్నమాట ఈ మ్యాచ్లో. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఓబా వర్సెస్ డామే. సో ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. మీకు ఎట్లా అనిపించింది స్మాక్ డౌన్? అసలు ఎవరైనా చూసినారా స్మాక్ డౌన్ని? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ గురించి. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఆ ఛాంపియన్షిప్ని గెలిచిన తర్వాత ఒక మాట చెప్పుండే, అంటే ఛాంపియన్షిప్ అనేది మనిషిని తయారు చేయదు, మనిషి ఒక ఛాంపియన్షిప్ని తయారు చేస్తాడు. అంటే ఒక ఛాంపియన్షిప్ వల్ల మనిషికి పేరు రాదు, ఆ మనిషి వల్లనే ఆ ఛాంపియన్షిప్కి పేరు వస్తుంది అన్నట్టుగా ఈ టైప్లో చెప్పుండే కదా. సో ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత అంటే ఈ ఛాంపియన్షిప్కి పేరు వస్తుంది అన్నట్టుగా ఒక టైప్లో మాట్లాడిండు రోమన్ రైన్స్. సో దానికి ఆన్సర్ ఇచ్చింది మన మన సెత్ రాలిన్స్. అసలు ఎవరి ఛాంపియన్షిప్ ఎవరి పేరు తీసుకురావడం ఏంది? అసలు ఆ ఛాంపియన్షిప్కి పేరు తీసుకొచ్చింది నేను, ఇదంతా బుల్షిట్ అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటున్నాడు అన్నమాట. అఫ్ కోర్స్ మన సెత్ రాలిన్సే ఆ ఛాంపియన్షిప్కి మంచి పేరు తీసుకొచ్చిండు, దాన్ని కాదనలేము. కానీ ఇప్పుడు రోమన్ రైన్స్ గెలిచిన తర్వాత ఆ మాట చెప్పడంతో సెత్ రాలిన్స్కి నచ్చలేదు. అండ్ ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయింది ఏంటంటే కంపల్సరీగా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది, అది కూడా సమ్మర్ స్లామ్లోనే అని. సో మనకి రూమర్స్ ఎలాగో ఉన్నాయి, సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరగవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్స్ ఉన్నాయి కదా. సో ఈ టోర్నమెంట్లో ఎవ్వరు విన్ అవ్వాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదంట. సో ఈ బ్రాకెట్స్ ఫిల్ అయ్యే టైంకి
వాళ్ళ దగ్గర ముగ్గురు సూపర్ స్టార్స్ నేమ్స్ ఉన్నాయంట. ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ లో ఎవరో ఒకరు విన్ అవ్వచ్చు. సో నాకు తెలిసి 2 నేమ్స్ అయితే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సెత్ రాలిన్స్, ఒబా ఫెమి ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం అయితే. అండ్ ఇంకొక సూపర్ స్టార్ ఎవరు అనేది మనం క్లారిటీగా చెప్పలేం. సో అదన్నమాట. సెత్ రాలిన్స్ విన్ అవుతాడా లేదంటే ఒబా ఫెమి విన్ అవుతాడా అనేది చూడాలి. ఫైనల్ కి అయితే ఒబా ఫెమి వెళ్తాడు అనిపిస్తుంది. ఒకవేళ బ్రాక్ లెస్నర్ కనుక ఈ మ్యాచ్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే. ఆల్రెడీ ఒబా ఫెమి పిన్ అయింది కాబట్టి సో మళ్ళీ ఒకసారి పిన్ చేపించదు. ఒకవేళ బ్రాక్ ఇంటరప్షన్ జరగకపోతే ఖచ్చితంగా ఒబా ఫెమియే విన్ అవ్వచ్చు. సో అదన్నమాట. సో మీకేమనిపిస్తుంది ఈ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ లో ఎవరు విన్ అయితే మార్చుకుంటారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.